నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నియామకాలు చేపట్టి ఎంపిక చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ స్పందించింది. విధుల్లోకి చేరే తేదీలు మారినప్పటికీ ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరూ కంపెనీలో చేరుతారని కంపెనీ సీఈఓ వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఇన్ఫోసిస్ సంస్థ 2 ఏళ్ల క్రితం నియామకాలు చేపట్టింది. సుమారు 2000 మందిని ఎంపిక చేసిన సంస్థ వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆ సంస్థపై కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు కూడా నమోదైంది. 2022-23 రిక్రూట్మెంట్ డ్రైవ్ లో భాగంగా 2000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఇన్ఫీ సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ విధులకు ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చింది. వాటి ప్రకారం వీరందరూ 2022 ఏప్రిల్లోనే ఉద్యోగాల్లో చేరాల్సి ఉండగా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ను పలుమార్లు వాయిదా వేస్తూ వస్తోంది సంస్థ. దీంతో ఇటీవల ఐటీఈఎస్ యూనియన్, నాసెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల వేళ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఒక ప్రకటన చేశారు. మేమిచ్చిన ప్రతి ఆఫర్ మా పరిగణలో ఉంటుంది. ఆ ఆఫర్ దక్కించుకున్న ప్రతి ఒక్కరూ కంపెనీలో తప్పకుండా చేరుతారు. కొన్ని కారణాల వల్ల తేదీలను మార్చొచ్చు, అంతేగాని వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం మాత్రం గ్యారంటీ. అందులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఆయన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.